శ్రీనివాస్ రెడ్డి ఇక్కడే ఉంటాడా? మన దిల్దనయ్యండి కాదు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడే ఉంటాడా? నాకు తెలీదన్న శ్రీనివాస్ రెడ్డిని మీరు చూసారా? కాదు మీరు ఎందుకు భయం పడుతున్నారు నాకు అర్థం కావట్లే. మీరు ఎందుకు భయం పడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి పూజలు చేస్తున్నాడు కదా ఇక్కడ. ఎవరైనా శ్రీనివాస్ తెలుసా ఇక్కడ పూజలు చేస్తాడంట? తెలీదా? తెలుసా ఏం పూజలు చేస్తాడు ఆయన? కాదు మీ ఇంటి దగ్గర కూడా ఉంది, మీకు తెలియకుంటే ఎట్లా? కొంతమంది మాట్లాడమంటే నిరాకరించి చాలామంది మాట్లాడలేరు. సో ఇక్కడ వరకు అయితే మనకి ఇదే దొరికింది. బట్ శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నా శ్రీనివాస్ రెడ్డిని మనం ఇంటర్వ్యూ తీసుకోవడం పక్కా. సో శ్రీనివాస్ రెడ్డితో ఇంటర్వ్యూ తీసుకున్నాకనే మనం స్టూడియోకి వెళ్తాం. ఇదే ఛాలెంజ్. శ్రీనివాస్ రెడ్డిని మాత్రం ఈ రోజా రేపు మార్నింగ్ వరకు ఉండి మాత్రం శ్రీనివాస్ రెడ్డితో ఇంటర్వ్యూ చేసి మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి. కాబట్టి భయపడుతున్నాం, మేము చూస్తున్నాం కాబట్టి వింటున్నాం కాబట్టి పోయి పక్కన ఉన్న వాళ్ళు గోపుకొని గొడవలు పెట్టుకోవచ్చు. ఏమన్నా కొట్టే వాళ్ళతో అయితే కొట్టొచ్చు, తిట్టే వాళ్ళతో అయితే మంత్రాలు ఇస్తారు కాబట్టి మీరు మంత్రాలు హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నాగభవిత బండారం మొత్తం మనం బయట పెట్టడం జరిగింది. సో ప్రెజెంట్ మనం గుంటూరుకి రావడం జరిగింది. గుంటూరులో శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఇక్కడ ఉంటుంది. సో ఆయన టెంపుల్ ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇదే టెంపుల్లో శ్రీనివాస్ రెడ్డి పూజ చేస్తూ ఉంటారు. సో టెంపుల్ లోపలికి వెళ్దామంటే మొత్తం ఇక్కడ లాకేష్ ఉంది, మీరు చూస్తే. సో లాకేష్ ఉంది, మనం లోపలికి వెళ్ళలేం కాబట్టి బయట నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది ఇక్కడ నాగదేవత. సో నాగదేవత అంటే ఇక్కడ నాకు తెలిసి ఇందులో పుట్ట ఉండొచ్చు, పుట్ట ఉందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లాగే ఇక్కడ త్రిశూలం. సో గేట్ లోపలికి చూస్తే ఇక్కడ బాబా అంటే ముస్లిం దేవుడు, ఒక బాబాలాగా బాబా మసీద్ అది అని చెప్పేసి అనుకుంటాం కదా, అట్లాంటిది మసీద్ ఒకటి ఉంది. సో అక్కడ మనం చూసుకుంటే వేప చెట్టుకు అక్కడ అల్లా దేవుడు అనుకుంటాం, మబ్బు సుబాని 786. అట్లాగే బుద్ధుడు అంటే పీస్కి బుద్ధుడు కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ నాగదేవతల పడిగలు ఇక్కడ మనకు చూస్తే నాగదేవతల విగ్రహాలు ఇక్కడ పాములతో ఉన్నాయి. అట్లాగే దాని పక్కన నంది అనుకుంటా, నంది కూడా ఉంది. సో ఇక్కడ శివుడు ఉంటాడు అనుకుంటా నాకు తెలిసి. ఈ గుడికి పైన విష్ణుమూర్తి అంటే పడుకొని విష్ణుమూర్తి ఉన్నాడు, అట్లాగే అవతల సైడ్ వినాయకుడు ఉన్నాడు. సో మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడే రోజు పూజలు చేస్తాడు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళ ఊరి వాళ్ళని మనం అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ కూడా చూసుకుంటే నాగదేవత విగ్రహం ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ కూడా లాక్ వేయడం జరిగింది. నాగదేవత విగ్రహం, శివుడు లింగం. సో ఇదంతా తనే కట్టించుండు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమందిని అడిగితే. సో మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఊరి ప్రజలు ఉన్నారు. ఇక్కడ మొత్తము అంటే ఇది మొత్తం స్లమ్ ఏరియాలో కట్టించి ఆయనే పూజలు చేస్తున్నట్టు మనకు చాలామంది చెప్తున్నారు. దీని పక్కనే అంటే ఇక్కడ ముస్లిం దేవుడు, అట్లాగే పుట్టతో పాటు నాగదేవతల విగ్రహాలు, శివుడు, అదేవిధంగా ఇక్కడ మనకు ఒక చర్చి కూడా అనిపిస్తుంది. ఈ చర్చి దగ్గరే చాలామంది ఉన్నారు. సో అక్కడ గుంపులుగా ఉన్నారు. అసలు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళకి తెలుసా తెలియదా, అసలు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఏం పూజలు చేస్తాడు, దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. వచ్చండి. శ్రీనివాస్ రెడ్డి ఇక్కడే ఉంటాడా? మన దిల్దనయ్యండి కాదు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడే ఉంటాడా? నాకు తెలీదన్న శ్రీనివాస్ రెడ్డిని మీరు చూసారా? చూసాను, మాకు తెలియదు. మీరు చూసింది చెప్పండి. కాదు చెప్పొచ్చు కదా, మీరు మాట్లాడొచ్చు కదా. కాదు మీరు ఎందుకు భయం పడుతున్నారు నాకు అర్థం కావట్లే. మీరు ఎందుకు భయం పడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి పూజలు చేస్తున్నాడు కదా ఇక్కడ. ఎవరైనా ఆయన గుడిలో పూజలు చేసుకుంటాడు అంతే. మరి ఓకే, గుడిలో పూజలు చేసుకుంటాడు. అయితే ఈ మధ్య నాగకన్య అని చెప్పేసి ఒక భవిత అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పూర్వజన్మలో పుట్టింది, ఈయన కూడా పూర్వజన్మలో నాగంపాము, నేను కూడా నాగరాజును అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కదా. సో అవి మీకు తెలుసా, ఏమన్నా తెలుసా? మేము పొద్దున్న లేస్తే బేరానికి వెళ్తాం. ఓకే, మా పనులు మేము చేసుకొని వస్తాం, ఇంట్లో ఉంటాం. ఇప్పుడు బయటకు వచ్చాం అంతే. ఓకే, అంటే శ్రీనివాస్ రెడ్డిని మీరు చూసారా ఎప్పుడన్నా? తెలుసులే. ఏం పూజలు చేస్తాడు? ఆ శివాలయంలో పూజ చేస్తాడు అంతే తెలుసు. ఏం పూజలు చేస్తాడు? గుడిలో పూజ చేస్తాడు ఇక అంతే. ఇంకేం చేస్తాడంటే ఆ గుడికి వెళ్తా ఉంటారా? ఎప్పుడన్నా వెళ్తాం గుడికాడికి. ఓకే, ఆ గుడిలో ఏమేమి దేవుళ్ళు ఉన్నాయి?
శివుడు ఉన్నాడు, నాగం అదే నాగపడిగలు ఉన్నాయి, ఓకే. ఈ పక్క పుట్లమ్మ తల్లి ఉంది, ఓకే. ఇంకా బాబా ఉన్నట్టుంది కదా, మసీద్ బాబా కూడా ఉన్నాడు. ఓకే. అవన్నీ ఆయనే పెట్టిండా? ఆయన్నే పెట్టిండు. ఆయనే పెట్టిండు. మీరు వెళ్తా ఉంటారా గుడికి? వెళ్తాం. పూజలు చేస్తారా? పండగ అప్పుడు అలాంటప్పుడు వెళ్తాం. ఓకే. శ్రీనివాస్ రెడ్డి ఏ టైంలో ఉంటాడు ఇక్కడ? ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పూజ చేసి వెళ్తుంటాడు. ఓకే. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పూజ చేసి వెళ్తూ ఉంటాడు, రోజు ఇక్కడ ఉండడు. శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఉంటాడు అసలు? ఇదివరకు ఇక్కడే ఉండేవాళ్ళే కాలనీలా, మరి ఇప్పుడు ఎక్కడో బయట ఉంటున్నాడు అంట, తెలియదు మాకు కూడా. ఓకే. అంటే మీకు ఎవరికి ఐడియా లేదా? మేమండి పనులకు వెళ్తాం వస్తామండి, మా పని మాకే సరిపోయింది. ఓకే. ఇంకొకరి గురించి అంటే మాకు తెలియదు. అది ఇప్పుడు మీ కాలనీలో టెంపుల్ ఉంది, ఆయన ఏమైనా క్షుద్ర పూజలు చేస్తే మీ అందరికి? అలాంటివి ఏమి లేవండి. అట్లాంటివి లేవా? ఎందుకు క్షుద్ర పూజలు చేసేది ఏమి లేదు. మామూలుగా దేవుళ్ళు పూజ చేసుకుంటాడు వెళ్తాడు అంతే. ఓకే. మేము కూడా వెళ్తాం గుడికి. కాదు, ఆయన మీరు నమ్ముతారా ఆయన పూర్వజన్మలో పుట్టిండంట, తెలుసా మీకు? అవన్నీ అయితే మాత్రం మాకు తెలియదండి. మీరు ఆయన వీడియోలు చూసిరా? నాకు తెలియదు అసలు, నేను చూడాల. ఓకే. సో అమ్మ ఫోన్ అయ్యి కూడా నాకు తెలియదు, ఫోన్లు వాడంగా మాకు తెలీదు. ఓకే. శ్రీనివాస్ రెడ్డితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? మాట్లాడతాం. ఆయన పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది, పిల్లలు అందరు ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఆయనకి? ముగ్గురు పిల్లలు. సో ఆయన వీడియో ఇప్పటి వరకు మీరు చూడలేదా? ఆయనది ఒక వీడియో. మాకు ఫోన్ లేదండి, నాకు ఆడ ఫోన్ లేదు, ఫోన్ తెలియదు, నేను చూడాలి. ఓకే. పిల్లల దగ్గర ఉంటుంది, ఎప్పుడన్నా మా ఊళ్ళో ఎవరైనా ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడతాం, మెలకుండా ఉంటాం అంతే. అంతే. సో అన్న శ్రీనివాస్ రెడ్డి తెలుసా మీకు? శ్రీనివాస్ తెలుసా? ఇక్కడ పూజలు చేస్తాడంట. తెలీదా? తెలుసా? ఏం పూజలు చేస్తాడు ఆయన? ఏం పూజలు చేయడు, మామూలు గుళ్ళో పూజలు చేస్తూ ఉంటాడు. ఓకే. ఆయన వీడియోలు మీరు చూసారా? అంటే పూర్వజన్మలో నేను నాగరాజును నాగ కార్తికేయని అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు కదా. నేనేం చూడలేదు అన్న. ఓకే. నేనైతే చూడలేదు. ఓకే. ఏం చూడలేదు. పూజలు చేసుకుంటాడు అంతే, ఆయన ఏదో ఆయన పని ఆయన చేసుకుంటాడు. అంటే ఒక ఆమె నాగకన్య అని చెప్పేసి ఒక ఆమె ఉంది, నాగ భవిత అని. సో అమ్మాయితో ఈయన ఇద్దరు కలిసి ఇక్కడ పూజలు చేసారు కదా, అప్పుడు మీరు చూడలేదా? లేదన్న, చూడలేదు. శ్రీనివాస్ రెడ్డిని ఎప్పుడు లాస్ట్ చూసారు మీరు? ఆయన ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు, గుళ్ళో పూజలు చేసుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు అంతే. ఆయన మీ అందరికి క్షుద్ర పూజలు చేస్తున్నాడు, తెలుసా మీకు? క్షుద్ర పూజలు మా కాడే ఉండవు అన్న, చేయడానికి కూడా ఆయన. మీకే తెలియాలి ఏంటియో మరి. నాకు తెలియదండి, అలాంటివి ఏమి లేదు ఇక్కడ. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ టెంపుల్ దగ్గర ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. 10 సంవత్సరాలు అయింది మాకు, ఇక్కడ అంతా బాగానే ఉంది. ఓకే. మేము వచ్చి ఇక్కడ బాగానే ఉంది, ఏమి లేదు అలాంటివి. ఆ గుడి ప్లేస్ ఎవరిది? సొంతదే. సొంతదంటే ఒకప్పుడు మామూలు రేకుల షెడ్డు, కాకపోతే కొద్దిగా చందాలు వసూలు చేసుకొని కట్టించుకున్నాడు. ఓకే. మీరు వెళ్తా ఉంటారా గుడికి? వెళ్తూనే ఉంటాం. సో ఏమేమి దేవతలు ఉన్నారు అందులో? లోపల శివాలయం ఉంది, పోతే దర్గా ఉంది, 2 ఉన్నాయి. యువతల పక్కేమో యువతల పక్క ఇది పుట్లమ్మ తల్లి. తెలియదు, వెళ్తూనే ఉంటాం మేము. అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఒకప్పుడు వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు వెళ్ళట్లా అంతే. కాదు, మీ ఇంటి దగ్గర గుడి ఉంది, మీకు తెలియకుంటే ఎట్లా? 2 నెలలు 3 నెలల క్రితం వచ్చిన వాళ్ళే కదా, మాకు మాత్రం ఏం తెలుసు అన్న. మేము వచ్చి 15 రోజులు అన్న. 15 రోజులు మీరు వచ్చి 15 రోజులలో ఇల్లు కట్టిరా మీరు? మాది ఇక్కడ కాదన్నా, మా ఈ కావన్న ఇల్లు మా ఎక్కడ మేము మా వాళ్ళ కాడికి కూర్చోటానికని వచ్చా. అంతకు మించి ఇంకేం తెలియదు అన్న. అమ్మా నువ్వు చెప్పు, ఇది ఇల్లు మీదే కదా? మేము అద్దెకేనండి, మా అమ్మాయి మేమిద్దరం ఒకటే. నాకు అసలు తెలియదండి. వీరు అద్దెకి వచ్చిన అద్దెకి వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు అన్న, సొంత ఇల్లు వాళ్ళని అడిగినా. అమ్మ మీదే అది సొంత, మేము బేరానికి వెళ్తామన్నా, మేము వెళ్ళకాడ ఏముండవు. శ్రీనివాస్ రెడ్డి తెలుసా? తెలుసు అంటే ఎప్పుడు వస్తా ఉంటాడు పోతా ఉంటాడు, ఇక తెలిసేది ఏమి లేదు. మాట్లాడొచ్చు కదా. ఎప్పుడన్నా పండుగ అలాంటప్పుడు వెళ్తాం, కొబ్బరికాయ కొట్టుకుంటాం, వస్తాం. ఇక అంతేగాని అలాంటి పూజలు గీజలు జరిగేది మాత్రం ఏమీ లేదు ఇక్కడ. సో శ్రీనివాస్ రెడ్డి మాకు కావాలి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? మనకి ఇక అలాంటివి అంటే తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో మాకు అవన్నీ తెలియదు. ఇక ఎప్పుడన్నా గుడికాడికి వెళ్తాం, ఉంటే మాట్లాడతాం, వస్తాం అంతే. మేము ఇక మా పనులు మేము పొద్దున్న లేచి పనికి వెళ్తాం, మేము వ్యాపారం చేసుకుంటాం, బండలు దూడ్చే కర్రలు బట్టలు అవి అమ్ముకుంటాం, పిల్లలు వెళ్తాం వస్తాం. ఇక మా పని ఏదో మా చూసాక మా ఇల్లులు కూడా ఎట్టున్నాయో అట్ట బతుకుతున్నాం. ఇక అంతకు మించి మాకేం తెలియదు అయ్యా.
తెలుసు అసలు ఆయన ఏం చేస్తాడు? ఆయన తెలుసు కానీ ఇక్కడ ఏం చేస్తుండో తెలియదు. ఇక్కడైతే మాత్రం పూజ చేసుకుంటాడు వెళ్తాడయ్యా, అదే తెలుసు మాకు. ఊళ్ళో పూజ చేసుకుంటాడు, మేము వెళ్తే కొబ్బరికాయ కొట్టిస్తాడు. మాకు కూడా మా తోడు బాగానే మాట్లాడతాం, మేము వచ్చేస్తాం. ఇప్పుడు మేము వ్యాపారానికి వెళ్తున్నాం, మేము అమ్ముకుంటాం వస్తాం, అదేగా తెలిసేది జనాలు. అంతే తప్ప మరి మాకు కూడా ఏం తెలియదుగా. అంతకు మించి అయితే మాకు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ మీకు ఎవరికి చుట్టాలు కావాడు? అసలు మా ఊళ్ళు కాదు, చుట్టాలు కాదు. ఓకే. కాకపోతే ఇప్పుడు నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు మేమంతే కనపడితే మాట్లాడతాం అంతే తెలుసు. ఓకే. సో ఇక్కడ మనం చాలా మందితో మాట్లాడడం జరిగింది. సో కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడట్లే. అంటే ఒక ఆవిడ మాత్రం మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఏదో పూజలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది అని చెప్పి. కొంతమంది మాట్లాడమంటే నిరాకరించి చాలామంది మాట్లాడలేరు. సో ఇక్కడ వరకు అయితే మనకి ఇదే దొరికింది. బట్ శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నా శ్రీనివాస్ రెడ్డిని మనం ఇంటర్వ్యూ తీసుకోవడం పక్కా. సో శ్రీనివాస్ రెడ్డితో ఇంటర్వ్యూ తీసుకున్నాకనే మనం స్టూడియోకి వెళ్తాం. ఇదే ఛాలెంజ్. శ్రీనివాస్ రెడ్డిని మాత్రం ఈ రోజా రేపు మార్నింగ్ వరకు ఉండి మాత్రం శ్రీనివాస్ రెడ్డితో ఇంటర్వ్యూ చేసి మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాల కోసం మీరు చూస్తూ ఉండండి శివ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తున్నాం కాబట్టి భయపడుతున్నామండి, మేము చూస్తున్నాం కాబట్టి వింటున్నాం కాబట్టి పోయి పక్కన ఉన్న వాళ్ళని గోక్కొని గొడవలు పెట్టుకోరు. ఏమన్నా కొట్టే వాళ్ళతో అయితే కొట్టొచ్చు, తిట్టే వాళ్ళతో అయితే తిట్టొచ్చు. మంత్రాలు ఇస్తారు కాబట్టి మీరు మంత్రాలు అంతేగా మరి మాకు చేత కాదు.